నమస్కారం. ప్రభా డిజిటల్ మీడియాకి స్వాగతం. చిత్తూరు మురుగునీటి కాలువల్లో పూడిక ఉండరాదు, వీధుల్లో ఎక్కడ వ్యర్థాలు కుప్పలు కనిపించరాదని కమిషనర్ డాక్టర్ జె అరుణ నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీ చేశారు. 35వ వార్డు పరిధిలో కాయనికట్టు వీధి, ఖాదర్ మీనన్ వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. కాలువల్లో పూడిక తొలగించాలని, తొలగించిన పూడికలు పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. కాలువల్లో స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. వీధులన్నీ శుభ్రంగా ఉంచాలని, వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించేలా స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం స్థానికంగా నీటి సరఫరాను తనిఖీ చేశారు. పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటికి స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ పాయింట్లలో ఖచ్చితంగా ఆర్సీ టెస్టులు చేయాలన్నారు. లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ 46వ వార్డు పరిధిలో ఓబనపల్లి గంగమ్మ ఆలయం వెనుక నిల్వ నీటి కుంటను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ఎక్కడ నిల్వ నీరు లేకుండా చూడాలన్నారు. నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేశారు. వార్డుల్లోని నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో వారానికి ఒకసారి ఆయిల్ బాల్స్ వేయడం, స్ప్రేయింగ్ చేయడం చేయాలన్నారు. అంగన్వాడీ వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డిఈ వెంకటప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు లోకానాథం, అమర్నాథ్ రెడ్డి, ఏఈ రవీంద్ర, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.